హలో! వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఐయామ్ నిఖిల్. ఈరోజు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని ట్యునీషియాలో 1982 ఏప్రిల్ 18 ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వారసత్వ సంపద పరిరక్షణకు చేయవలసిన పనులు, నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్ 18వ తేదీని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించాలని యునెస్కో ప్రతిపాదనలు పంపగా 1983లో ఆమోదించి ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారతదేశ ప్రదేశాలు. భారతదేశం నుండి ఇప్పటివరకు 40 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో భారత్ నుండి స్థానం సంపాదించాయి. అందులో కొన్ని ఆగ్రా కోట, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, తాజ్మహల్, కోనార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం, గోవా, ఫతేపూర్ సిక్రీ, హంపి, ఖజురహో కట్టడాలు, ఎలిఫెంటా గుహలు, గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్, పట్టడకల్ కట్టడాల సముదాయం, సాంచిలోని బౌద్ధ కట్టడాలు, హుమయూన్ సమాధి, ఇలాంటి మరికొన్ని కట్టడాలు యునెస్కో జాబితాలో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ కన్స్యూమింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.